ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఉంది. వెండి తెరపై డర్టీ పిక్చర్ అంటూ జానీ మాస్టర్ మీద ఒక యువతి చేసినటువంటి ఆరోపణలతో ఇక మొత్తం చిత్ర పరిశ్రమ అట్టుడికిపోతుంది. కేవలం జానీ మాస్టర్ మీదనే కాదు, చాలామంది సినీ పరిశ్రమకు చెందినటువంటి సెలబ్రిటీలు ఇలాంటి వివాదాల్లో ఉన్నారు అనేది మనకు బహిరంగపడుతుంది. దానికి సంబంధించినటువంటి ఆరోపణలు కూడా క్రమంగా తెర మీదకి వస్తున్నాయి. సో ఇక వెండి తెరపై డర్టీ పిక్చర్, తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల కలకలం, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ఆరోపణలు, అరెస్టుతో దుమారం, తమకు హేమ కమిటీ కావాలంటూ వెలువెత్తున్న డిమాండ్లు, వెలుగులోకి రాని ది వాయిస్ ఆఫ్ ఉమెన్ కమిటీ నివేదిక, ప్రభుత్వం స్పందించాలంటూ వినతులు, జానీ మాస్టర్ బాధితురాలికి మద్దతుగా నిలిచిన గాయని చిన్మయి, ఇక సినీ పెద్దలు ఇప్పటికైనా త్రివిక్రమ్ శ్రీనివాస్ను ప్రశ్నించాలన్న నటి పూనం కౌర్, జానీ మాస్టర్ అరెస్ట్ నేపథ్యంలో ఎక్స్లో నటుడు జనసేన నేత నాగబాబు పోస్టులు, వెండి తెర వెనక కొనసాగే వేధింపులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. లైంగిక దాడులకు గురవుతూ మానసికంగా కుంగిపోతున్న బాధితులు ఇక భరించలేమంటూ మౌనం వీడుతున్నారు. తాము ఎదుర్కొంటున్న వేధింపులపై గలం విప్పుతున్నారు. భవిష్యత్తు గురించి భయాలు పక్కకు పెట్టి ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడం, పోలీసులు అతను అరెస్ట్ చేయడం కూడా జరగడంతో ఇక వేడి రాజుకుంటుంది. గతంలో నటి పూనం కౌర్ పరిశ్రమలో పేరున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్పై ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. జానీ మాస్టర్ ఉదంతం నేపథ్యంలో తాను చేసిన ఫిర్యాదుపై ఇప్పటికైనా సినీ పెద్దలు త్రివిక్రమ్ శ్రీనివాస్ను ప్రశ్నించాలంటూ పూనం కౌర్ తాజాగా ఎక్స్ వేదికగా కోరడం మరోసారి చర్చనీయాంశమవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంకా ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులతో పాటు పలువురు ప్రముఖ నటీమణులు సైతం లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నా భవిష్యత్తు గురించి ఆందోళనతో వారెవ్వరూ బయటికి చెప్పడం లేదనే చర్చ ఉంది. అయితే దేశంలోని ఇతర సినీ పరిశ్రమలో సినీ పెద్దలు చొరవ తీసుకోవడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీల పేరుతో ఆరోపణల మీద విచారణలు జరిపిస్తున్నాయి. ఇక సేమ్ మలయాళంలో ఎప్పుడైతే హేమ కమిటీ నివేదిక బయటికి వచ్చిందో అప్పటి నుంచి అన్ని ఇండస్ట్రీల్లో ఇలాంటి వివాదాలు ఒక్కొక్కటిగా తెర మీదకి వస్తున్నాయి. ఇక టాలీవుడ్కు కూడా ఇది అందుకున్నది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించిందని ఒక యువతి బయటికి రావడంతో ఇక ఈ వివాదం మీద విపరీతమైన చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇక గతంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఆరోపణలు చేసిన పూనం కౌర్ ఇప్పుడు మరోసారి ఎక్స్ వేదికగా తన పోస్ట్ పెట్టిండ్రు. నేను గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఆయన మీద ఆరోపణలు చేసిన వెంబడే మీరు అతన్ని మరి ప్రశ్నించండి, నేను చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి అనేది ఇక ఆమె మాట్లాడుతున్నారు. మరి ఈ వివాదం ఇంకా ఎక్కడికి దారి తీస్తుందో, ఇంకా ఎంతమంది నటులు, ఎంతమంది హీరోయిన్స్, ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు, ఇంకా ఇట్లాంటి మరి జానీ మాస్టర్ లాంటి నీచుల దగ్గర ఇంకా ఎంతమంది బలైపోయినరు అనేది మనకు త్వరలో తెలియబోతుంది. ఇక దీనికి సంబంధించి ఏదో వివాదం అయితే చెలరేగబోతుంది. ఇక ఎట్లాగైతే మలయాళ ఇండస్ట్రీలో బయటకు వచ్చినాయో ఈ వివాదాలన్నీ ఇప్పుడు ఇక తెలుగు కూడా పాకేటట్టున్నాయి. ప్రస్తుతం అయితే ఇదంతా ఒక నివురుగప్పిన నిప్పులాగా ఉండిపోయింది. ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులు భయానికి బయటికి రావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ అయిపోతే, ఓపెన్గా తాము ఏమైనా ఆరోపణలు చేస్తే తమ ఖచ్చితంగా భవిష్యత్తులో అవకాశాలు రానివారు, తమని అనధికారికంగా ఇండస్ట్రీ నుంచి వెలేస్తారు. సో తమ జీవితం, తమ సినిమా కెరీర్ అనేది అక్కడితో పులి స్టాప్ పడుతుంది. అందుకనే చాలామంది బయటికి రావడం లేదు. సో కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరు ముందుకు వస్తే ఈ ఆరోపణలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వచ్చే అవకాశం అయితే చాలా క్లియర్గా ఉంది. ఇక